స్నేహితులారా, ఈరోజు మీకు తెలియని విషయం, దేవుడు మీతో మీ మధ్య ఉన్నాడు. ఆయన అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయగలవాడు. ఆయన మీతో ఉన్నాడని మీరు నమ్మకయే దేవుడు మాకే కార్యం చేయటం లేదని మీరు అనుచున్నారు. అయితే బైబిల్లోని చిన్న వాక్యం చదువుకుందామా? నిర్గమకాండము 34వ అధ్యాయము 9-10 వచనములు చదువుకుందాం. ప్రభువా, నా మీద నీకు కటాక్షం కలిగిన యెడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్య ఉండి మాతో కూడా రావలెను. వీరు లోబడనల్లని ప్రజలు, మా దోషములను పాపములను క్షమించి మమ్ములను నీ స్వాస్థ్యముగా చేసుకొనమనెను. అందుకు ఆయన, ఇదిగో నేనొక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనా చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములను చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది. ఆమేన్. అయితే నా ప్రియనేస్తమా, దేవుడు ఎల్లప్పుడూ ఆయన పిల్లలమైన మనతో ఎప్పుడూ ఉన్నాడు. షద్రక్, మేషక్, అబేద్నెగోలను దేవుడు 4వ వాడిగా వారితో అగ్నిగుండంలో వారికి ఆ మంట వాసన కూడా రాకుండా చేసి ఉన్నాడు. ఇశ్రాయేలీల మధ్య ఉండి వారిని నడిపించాడు. నా ప్రియనేస్తమా, ప్రభు మీతో ఉన్నాడు, మీలో ఉన్నాడు, మీ ఇంట్లో ఉన్నాడు, మీ మధ్య ఉన్నాడు, మీ కుటుంబంలో ఉన్నాడు, మీ ఉద్యోగంలో, మీ ప్రయాణంలో, మీ ప్రతి ఆలోచనలో ప్రభువు ఉన్నారు. మీరు మీ విశ్వాసమును విడిచిపెట్టక ఆయనను సేవించుడి. ఇశ్రాయేలీలను పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారిని నడిపించారు. నా ప్రియనేస్తమా, ఆయన మనతో ఉండగా మీకు భయం ఎందుకు? ప్రభువా, నీవు నాతో ఉన్నావని నమ్మి ఆయనకి ప్రార్థించు. ఖచ్చితంగా ఆయన అద్భుత కార్యములను చూచెదవు నేస్తమా.